ఐసీసీ టోర్నీలో 2000 సంవత్సరంలో తొలిసారి ఫైనల్ చేరింది టీమిండియా. అయితే కెన్యాలో నాటి తుది పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచింది. అనంతరం మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2013లో మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత జట్టు ఈసారి ఆ గండాన్ని అధిగమించింది. ఈ క్రమంలో మరోసారి ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలిచే అవకాశం ముంగిట నిలిచింది. 2017 తర్వాత దాదాపు 8 ఏళ్ల అనంతరం నిర్వహిస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్లో టీమిండియా ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతుంది. పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి మొదలు కానున్న ఈ మెగా ఈవెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. 2017 నాటి జట్టులో ఓపెనింగ్ బ్యాటర్గా ఉన్న రోహిత్ శర్మ ఈసారి కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనున్నాడు. మరోవైపు ఆనాటి సారథి విరాట్ కోహ్లీతో పాటు ఆల్రౌండర్లకు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ కూడా తాజా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి టీమిండియా ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరన్న అంశంపై అభిప్రాయాలు పంచుకుంటూ ఈ ఆరుగురిలో ఒకరి పేరు కూడా చెప్పలేదు. వీరికి బదులుగా చైనా మాస్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై డివిలియర్స్ నమ్మకం ఉంచాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఈసారి భారత జట్టులో ఎక్స్ ఫ్యాక్టర్గా కుల్దీప్ యాదవ్ మారబోతున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే టీమిండియా దుబాయ్లో తమ మ్యాచ్లో ఆడబోతుంది. అక్కడి స్పిచ్లు స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయి. కాబట్టి కుల్దీప్ ఈసారి ఇండియా తరఫున అందరికంటే మెరుగ్గా ఆడి ఫలితాలను ప్రభావితం చేయగలడు అని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.